బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లా సింగనమలలో ఒక మహిళపై చిరుతపులి దాడి చేసింది. పొలంలో పనిచేస్తూ ఉండగా ఆది లక్ష్మమ్మ అనే మహిళపై చిరుతపులి పంజా విసిరింది. చిరుత దాడితో ఆది లక్ష్మమ్మ కేకలు వేసింది. దీంతో పొలం పనులకు అక్కడికి వచ్చిన జనం అప్రమత్తమయ్యారు. అటు చిరుత దాడిలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ చిరుత దాడి గాయాలను తట్టుకోలేక ఆమె రోధిస్తున్న దృశ్యాలవి. పొలం పనులు చేసుకుంటూ ఉండగా ఆది లక్ష్మమ్మపై చిరుత దాడి చేసి గాయపరిచింది. ఇటీవలి కాలంలో పులులు జనావాసాల్లోకి వచ్చి మనుషులపైన జంతువులపైన దాడులు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ చిరుత సంచారం కలకలం రేపుతుంది. అటు ఖమ్మం జిల్లాలోనూ చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది. ఇప్పుడు అనంతపురం జిల్లాలో చిరుత ఒక మహిళపై దాడి చేసిన ఘటన అక్కడ జనాల భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇదిగో ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆమె ఆది లక్ష్మమ్మ అనే మహిళ. ఆమె పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా, అనంతపురం జిల్లా సింగనమలలో పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన చిరుత ఆది లక్ష్మమ్మపై దాడి చేసి చేతిపై చాలా పెద్ద గాయం చేసింది. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడికి పరుగున రావడంతో చిరుత అక్కడ నుంచి పారిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గాయాల బాధను తట్టుకోలేక ఆమె రోధిస్తున్న దృశ్యాలవి. ఇప్పుడు అక్కడ పొలంలో పని చేసుకునే రైతులు, సింగనమల్లో ఉన్న జనం చిరుత ఎక్కడ తమపైన దాడి చేస్తుందేమోననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. యోగానంద్, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఏమైనా అప్రమత్తం అవుతున్నారా? వాస్తవానికి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పులుల సంచారం ఇటీవల ఎక్కువ అని చెప్పొచ్చు రోహిత్. ఎందుకంటే అడవులు ఎక్కువగా కూడా నరికివేస్తుండటంతో ఈ గ్రామాల్లోకి వచ్చి మనుషులపై కానీ పశువులపై కూడా దాడి చేసిన పరిస్థితి ఉంది. అలాంటిది అనంతపురంకి కూతవేట దూరంలో ఉన్న సింగనమల నియోజకవర్గం, బుక్రాసముద్రం మండలం, సంజీవపురం మరియు బొందలవాడ గ్రామాల్లో ఇవాళ ఇద్దరిపై కూడా గంటన్నర గ్యాప్ లోనే ఇద్దరిపై కూడా దాడి చేయడం, అది కూడా పొలాలకు వెళ్తున్న రైతులపై దాడి చేయడంతో అధికారులు కూడా ప్రమత్తమయ్యారు. వెంటనే ఆ గ్రామాల్లో చాటింపు వేస్తూ ఎక్కడా కూడా బయటికి ఒంటరిగా వెళ్ళవద్దండి, ఒకవేళ అత్యవసరమై వెళ్తే మాత్రం ఖచ్చితంగా కర్రలు లాంటి ఆయుధాలతో కూడా తిరగడంటూ కూడా చాటింపు వేస్తున్న పరిస్థితి ఉంది. వాటిని పట్టుకోవడానికి ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంతో అధికారులు ప్రయత్నాలు చేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి అటవీ అధికారులతో కూడా బోర్డులు ఏర్పాటు చేసి వాటిని పట్టుకోవాలంటూ కూడా పట్టుకొని అడవుల్లో విడిచిపెట్టాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది రోహిత్. ఇప్పుడు ఆది లక్ష్మమ్మ ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? ఇంత దాడి చేసినప్పటికీ ఇంకా అధికారులు అప్రమత్తం కాకపోవడం ఏంటి? అధికారుల నిర్లక్ష్యం బక్క కనిపిస్తుంది మనకు. ఒకసారి ఒక మనిషిపై దాడి చేసిందంటే అది ఖచ్చితంగా అలవాటు పడి ఉంటుంది అని ఖచ్చితంగా అధికారులు కూడా గుర్తించాలి. అది ఒక మహిళపై కాకుండా మరో వ్యక్తిపై కూడా గంట గ్యాప్ లోనే మరొక గ్రామంలో ఉన్న మరో వ్యక్తిపై కూడా దాడి చేయడంతో ఇప్పుడు అధికారులు తేరుకొని ఆ గ్రామంలో చాటింపు లాంటివి వేస్తూ ఉన్నారు. చాటింపు కాదు, ఖచ్చితంగా వీటికి ట్రాప్ కెమెరాలు కానీ బోన్లు పెట్టి వీటిని పట్టుకోవాలంటూ కోరుతున్న పరిస్థితి ఉంది. ఆ మహిళ పరిస్థితి కూడా ఆ చేతిపై దాడి చేయడంతో చేయంతా కూడా రక్తం ఓడుతుంది. ఇప్పుడు అధికారులు కూడా ఆమెకు పొన్నాటైతో ఆసుపత్రి చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తిని కూడా ఎవరైతే దాడి చేసిందో కోనంకి నాయుడు అనే మరో వ్యక్తిని కూడా ఆసుపత్రి నుంచి చికిత్స అందించి ప్రయత్నం చేస్తున్నారు రోహిత్. అంటే ఇంతకు ముందు నుంచి కూడా అక్కడ చిరుత సంచారం కనబడుతూ ఉందా? అక్కడ ప్రజలు అదే చెప్తున్నట్టున్నారు యోగానంద్. ఖచ్చితంగా ఉమ్మడి అనంతపురం ఇటీవల చిరుతపుల సంచారం అధికమైనని చెప్పొచ్చు. ముఖ్యంగా వన్యమృగాలు, ఎలుగుబంటి దాడులు కానీ చిరుతల దాడులు ఎక్కువైనని చెప్పొచ్చు. ఈ దాడుల్లో మనుషులు ఎక్కడ గాయపడే పరిస్థితి లేదు. కానీ ఇటీవల అది అనంతపురం కూతవేట దూరంలో ఉన్న గ్రామాల్లో ఇలా జరగడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే అటవీ శాఖ అధికారులు వాటికి తాగునీరు లాంటివి ఏర్పాటు చేసి అడవుల్లో సురక్షితంగా ఉండే విధంగా చేస్తే తప్ప ఈ గ్రామాల్లోకి వచ్చే మార్గం లేదంటూ కూడా గ్రామస్తులు వాపోతున్నారు రోహిత్. రైట్ యోగానంద్, అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో చిరుతపులి హల్చల్ చేస్తోంది. పక్కపక్కనే ఉన్న గ్రామాల్లో వరుసగా ఇద్దరిపై చిరుతపులి దాడి చేయడంతో స్థానికులు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు సింగనమలలో ఒక పొలంలో పనిచేసుకుంటున్న ఆది లక్ష్మమ్మపై చిరుత దాడి చేసి విపరీతంగా గాయపరిచింది.